దాసరి నారాయణరావు ఈ పేరు తెలుగు తెర మీద ఒక చరిత్ర. దాదాపు 150 సినిమాలకు దర్శకత్వం, 53 సినిమాల నిర్మాణం, 250 సినిమాలకు సంభాషణలు అందించటం, తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో నటించటం. బహుశా తెలుగు తెర మీద ఈ లెవెల్లో తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించిన తెలుగు పర్సనాలిటీనే లేదంటే ఆశ్చర్యం లేదు. బిఏ డిగ్రీ పట్టభద్రుడయ్యాక నాటక రంగం మీద పడింది ఆయన దృష్టి. నాటకాలు రాయటం, నటించటం, దర్శకత్వం వహించటం. అప్పుడు అదే ఆయన ప్రధాన వ్యాపకంగా మారింది. ఆయన్ను సినీ రంగంలోకి వెళ్లమని చాలా మంది ప్రోత్సహించారు. మద్రాసులో దిగిన ఆయన ఆమంచర్ల శేషగిరిరావు అనే దర్శకుడు తీస్తున్న అందం కోసం పందెం అనే సినిమాలో ఓ చిన్న రోల్ వేయమన్నారు. అదయ్యాక ఆయనకు ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు పరిచయం అయ్యారు. ఆయన ప్రోద్బలంతో చాలా సినిమాలకు గోస్ట్ రైటర్ గా పనిచేశారు. కొన్ని సినిమాలకు తను అసలు పేరుతోనే సంభాషణల రచయితగా పనిచేశారు. మరోపక్క దర్శకుడిగా మారటానికి చాలా కథల్ని తయారు చేసుకుంటూ ఉండేవారు. ఆయనలోని స్పార్క్ ని గమనించిన ప్రతాప్ ఆర్ట్స్ అధినేత కె రాఘవ ఆయనకు దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చారు. సినిమా పేరు తాత మనవడు. ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించాక దాసరి పేరు తెలుగు సినీ ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. దర్శకత్వం వహించమని ఎన్నో ఆఫర్స్ వచ్చి పడ్డాయి. తాత మనవడు తర్వాత దాసరి సత్యనారాయణ హీరోగా సంసారం సాగరం అనే సినిమా తీశారు. అది కూడా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత బంట్రోతు భార్య, ఎవరికి వారే యమునా తీరే, రాధమ్మ పెళ్లి, తిరుపతి, స్వర్గం నరకం, బలిపీఠం, భారతంలో ఒక అమ్మాయి, దేవుడే దిగివస్తే, మనుషులంతా ఒక్కటే సినిమాలు కూడా వరుస పెట్టి ఘన విజయం సాధించాయి. ఇలా ఇన్ని సినిమాలతో వరుస హిట్స్ కొట్టిన దర్శకుడే లేడు. ఇది కూడా దాసరి కెరీర్ లో ఒక రికార్డుగా నిలిచిపోయింది. దర్శకుడవటానికి ముందు ఆయన రచయితగా పనిచేయటం వల్లే ఆయనకు కథల మీద అద్భుతమైన జడ్జిమెంట్ ఏర్పడి అలా వరుస హిట్స్ కొట్టారు దాసరి. అందుకే ఆయన టాలీవుడ్ కు ఓ లెజెండ్. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.